అంటే సారీ అయితే చెప్పారు అనసూయ గారు. దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మురిగినట్టు ఏమనరా కుక్క అంటున్నావు? ఈయనకి నిజంగా క్షమాపణ చెప్పాలి. ఎందుకు? ఆయన మీరు అనసూయ సంఘం అధ్యక్షుడు ప్రెసిడెంట్ ఏదో అనుకుంటున్నారు. సౌత్ ఇండియా రాకేష్ సోషల్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సార్ నేను. పంతులు గారు ఇప్పుడు అనసూయ సంఘానికి అధ్యక్షుడు అయ్యారా? తప్పే ఉందమ్మా. అన్న నాకు తెలియక అడుగుతున్నా. ఆయన రాకేష్ సోషల్ కూడా ఫ్యాన్స్ ఉన్నారు, ఆయన సైడ్ క్యాటల్ చేస్తారు కదా. అంతకన్నా ముందు ఆయన రాశి ఫలాలు పంచాంగం చెప్పి ఒక పంతులు గారు ఆయన. పంచాంగం గ్రహాలు ఏమంటున్నారా? మీ అనుగ్రహం ఉండాలి కానీ గ్రహాలు దేవుందిలండి. సార్ పంచాంగము రాశి ఫలాలు సరస్వతి దేవతో సమానం కదా. రాశి గారి ఫలాన్ని ఆవిడ కించపరిచిన లేకపోతే రాశి ఫలాలను కూడా కించపరిచినట్టే కదా. అన్నా నువ్వు అట్లా అనొద్దన్నా. అంటే దాని మీద సరస్వతి దేవి మీద నువ్వు బుద్ధి జోకేసినట్టే కదా. మరి హిందువులకి నువ్వు ఎక్కడ క్షమాపణ చెప్పావు? గాలికి పోయే కప్ప పిలుచుకోవడం ఇదే. ఆయన కూడా సపోర్టే కదా, ఆయన్ని అడుగుతాం. అసలు మీరు చెప్పండి కృష్ణ గారు. అంతకంటే ఎక్కువ ఒక్క మాట కూడా మాట్లాడు. పెద్ద వార్నింగ్ ఇది. ఎవరిని అయిపోయిందని అడుగుతున్నారు? నన్ను ఏంటి అంటున్నా? శపిస్తారా సార్? అగో నాకు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది, కానీ వచ్చుంటే మిమ్మల్ని చెప్పించుండేవంటరా. యా గీత గారు చెప్పండి. ఉండండి మీరు ఉండండి, మీకు ఉండండి, మీరుండండి. మేము చెప్తే వినరా? బాబు ఈ డ్రైవింగ్ వదలట్లా కదా, బాగా మోటివేట్ చేశారు. వింటారు. ఎందుకంటే నార్మల్ మీకు కూడా ఉంది, మీకు కూడా ఉంది. కృష్ణ శర్మ గారు కొంచెం డీసెంట్ గా లేడీస్ కదా. లేడీస్ డీసెన్సీ ఉండాలా? ఏంటా మాటలు? మేము అనసూయ గారి అభిమానులము. హైదరాబాద్ జయసూర్య యూత్ అసోసియేషన్. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. మరి అనసూయ గారి ఇన్సిడెంట్ ఈ రోజున చూస్తుంటే ఆమెది గుర్తొస్తుంది నాకు. చెప్పు. ఒక చోట ఒక మామిడి చెట్టు ఉంది. ఆ మామిడి చెట్టు నిండా మామిడి పళ్ళు ఉన్నాయి. పండ్లున్న కాయకే రాళ్ల దెబ్బలు అనే సామెత ఒకటి ఉంది. అంటే నువ్వు కూడా అలాగే అనుకున్నావా లేదా? అవును సార్. అలాంటప్పుడు నేను అనుకోవడంలో తప్పులేదు కదా. లేదు సార్, ఎందుకు? ఊరికే చిన్న క్లారిటీ కోసం అడిగాను. ఈ రోజున అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి తెలంగాణలో. అసెంబ్లీ సమావేశాలు ఎంతమంది ఇంట్రెస్ట్ గా చూస్తున్నారో దానికి పోటీగా అనసూయ ఎపిసోడ్ కూడా ఇప్పుడు చూస్తున్నారు అందరూ. మనం అంటే అంత లైకింగ్, మరి లైకింగ్ గా తలకాయ. ఇది ఎప్పుడో 3 ఏళ్ల క్రితం జరిగితే 3 ఏళ్ల నుంచి బహుశా కోమాలో ఉన్నారు. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? ఇప్పుడు ఈవిడ చేసింది ఇప్పుడు 3 ఏళ్ల క్రితం. 3 ఏళ్ల క్రితం ఆవిడ చేసినప్పుడు ఏం తెలీదు అని అనుకుంటున్నాం. మరి కోమాలో ఉన్నారా రాజు గారు, బయట తిరుగుతున్నాడు మాకు తెలియదు. కానీ మరి ఎందుకురా నీకు? ఇంకా కోమాలోంచి లేచినటువంటి పేషెంట్ గారి లాగా రాజు బయటకు వచ్చేసి రాజుగారు ఫలాలు అని అన్నారు, నాకు ఏడుపు వస్తుంది. మస్తు యాక్షన్ చేస్తున్నావురా. ఏడ నేర్చుకున్నావు? బందర్లో. పొలాల గురించి దారిలోనే ఉన్నా. సో ఆ ప్లేస్ లో ఉండుంటే ఒక నిమిషం అండి ఆపే. అంతో పాటు రోజా గారు నవ్వారట. జడ్జెస్ ఐ కాంట్. మొగుడు తిట్టినందుకు కాదు, తోడికోడలు నవ్వినందుకు అనే సామెతలు మీలాంటి వాళ్ళని చూసే వచ్చినాయి. ఏవి రైమింగ్ సార్? ప్రకాశం ఏంటినా అన్బిలీవబుల్ అబౌట్. 7 ఏళ్ల తర్వాత ఈవిడ పాపం సడన్ గా క్షమాపణ గుర్తుంది. ఏ తప్పు అప్పుడే గుర్తెందుకు రాలేదు? అంటే అది నువ్వు వేరే వాళ్ళనే ముందు నువ్వు సరిగ్గా ఆడవాళ్ళని చెప్పి నా తిట్లు తిట్టుకుంటున్నారు అందరూ. చూసేవాళ్ళు మొక్క మీద ఉమ్మేరు, జేబులో జేబురు మళ్ళీ పెట్టుకుంటాగా తీసి తుడుచుకుంటా. ఆవిడ చూడలేకేం కాదు, రాశి గారు రియాక్ట్ అయితే తప్ప ఆవిడ క్షమాపణ కోరలేదు. దీన్ని బట్టి అర్థం ఏంటి? ఇలాంటి దానికి అండ్ ఆ వెకిలి జోకులు ఏవైతే వేసుకుంటుంటే నవ్వుతున్నారు చూసారా, రోజా గారు ఈవిడ జోక్ వేస్తే రోజా గారు నవ్వారు అని చెప్పి చెప్తున్నారు చూసారా. ఆ ట్రెండ్ ఇప్పటికీ చేస్తుంది ఆవిడ. ఏమిటి ఆ భాష, ఏంటా గొంతు, ఏంటా భాష, చక్కగా చీర కట్టుకుని ఆ నోరేంటి అంత కంపు. చూసావరా దీని తలపొగరు? ఇది ఇలా ఉంటేనే ఇంత లెవెల్ కొడతాందే అని ఆవిడ అనడం. తర్వాత నవ్వింది. ఏంటి బాబు అన్న ఇంకోసారి తర్వాత నవ్వింది. నీలో బేసిక్ సెన్స్ ఉంటుందనుకున్న ప్రతిసారి నువ్వు నన్ను డిసప్పాయింట్ చేస్తూనే ఉన్నావు. అంటే ఇంకోటి కూడా, పారాషూట్. వాట్ ఈస్ పారాషూట్? వాట్ ఇస్ పారాషూట్? ఆ పక్కన ఎవరో నవ్వుతుంది. ఆవిడ కూడా నవ్వింది. నువ్వు ఎవరి టీం డాడీ? నా టీమా వాళ్ళ టీమా? నువ్వు రాశి అని పేరు పెట్టుకున్న అమ్మాయిల గారి ఫలాలు అన్నదే రాశి అనలేదు. మరి అనలేదు. నువ్వు పై కనపడావు కానీ లోన చాలా ఇసే ఉన్నదిరా నీకు. నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది సార్. ఎందుకంది? దిస్ ఇస్ నాట్ కరెక్ట్. అందులో 100% ఎటువంటి తప్పు లేదు ఆ స్క్రిప్ట్ లో. ఇలాంటి యూస్లెస్ ఫెలో తప్ప ఎవడు అలాంటి మాట అండు. ఎందుకు సారీ చెప్పింది? తప్పలేకపోతే అది తప్పు చెప్పి సారీ చెప్పి తప్పు చేశారు. తప్పు చెప్పి పొరపాటు చేసింది రా. ఓ మీ తసారావుల బోర్డు కనకాంబరం, నీకు ఇంకా కుర్రతనం పోలేదురా.
నువ్వు కాన్వెంట్ ఎక్కువ కాలేజీకి తక్కువ. పాత 3 సంవత్సరాల క్రితము కేవలం రాశి గారి ఫలాలు అని అన్నందుకు ఎటువంటి తప్పు లేదు, అందులో ఎటువంటి బూతు లేదు. దయచేసి మైండ్ సెట్ మార్చుకోండి అని కూడా చెప్తా. వినండి రా, మీరందరూ వినండి. ఫుల్ గా కప్పుకొని సందేశం ఇస్తున్నారు జనాలకి. ఫుల్ గా చీర కట్టుకొస్తే కామెంట్ చేయరా? మీరు గ్యారంటీ ఇస్తారా నాయుడు గారు? అనిపించవు గానీ చాలా ఎక్స్ట్రాలు ఉన్నాయి నీకు. మరి మీరు ఏం సందేశం ఇస్తున్నారు? మీరు ఏం సందేశం ఇస్తున్నారు? గ్యారంటీ ఇవ్వరా? మీరు గ్యారంటీ ఇవ్వగలరా? గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. రోజు గారు సామాన్లు ఆడపిల్లలు నిండుగా వస్త్రాలు వేసుకోండి అమ్మా అన్నారు. అదేం తప్పు కాదు, ఏమీ బూతు కాదు. దీనికి మీరు ఏమంటారు సార్? మరి ఏమనాలి? సామాన్లు చూపించుకోవడానికి ఇంకేం చూపించమని చెప్పాలా డైరెక్ట్ గా? మరి మీరు చెప్పండి. పోనీ ఓకే, నో యూస్. వాడు విండండి. ఆయనే మాట్లాడేస్తున్నారు. మరి మీరు అలా మాట్లాడిస్తున్నారు మా చేత. మీరు అన్న మాటలు ఎదుటి వాళ్ళకి చాలా ప్రభావం చూపిస్తాయి. మీరు నువ్వు నా బీపీ తెప్పిస్తున్నాను దాని నుంచి కూడా. నువ్వు కాదు, మీరు మాకు బీపీ తెప్పిస్తున్నారు. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.